వీక్షకులందరికీ నమస్కారం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానమంత్రి షెడ్యూల్ ఖరారైంది. అమరావతి రాజధానిలో దాదాపుగా 3 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతా ఉన్నారు. మే 2వ తేదీ సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ దిగబోతా ఉన్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మోదీ వెలగపూడి సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్లో దిగుతారు. అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ సభా వేదిక వద్దకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ రోడ్ షోలో దాదాపుగా 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి దాదాపుగా 2,500 బస్సులు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించబోతా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులందరినీ పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా 5 లక్షల మంది ప్రజల భాగస్వామ్యంతో సాయంత్రం 4 నుంచి 5 గంటల దాకా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. ఆ తర్వాత అమరావతి రాజధాని పనులకు ఇప్పటికే 65,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ కాల్ చేశారు, పనులు అప్పగించారు. ఆయా సంస్థలు యంత్రాలు, మ్యాన్ పవరు, మెటీరియల్తో సిద్ధంగా ఉన్నాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత శంకుస్థాపన చేసి ప్రధాని నరేంద్ర మోదీ 5:30కి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇక అమరావతి రాజధాని పనులు వర్షాకాలం వచ్చినా ఆగకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సభకి దాదాపుగా 8 మార్గాలను సిద్ధం చేశారు. సభకు రావడానికి వెళ్ళడానికి జనాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా 8 మార్గాలను సిద్ధం చేశారు. సభకు సమీపంలో 11 పార్కింగ్ ప్లేసులను కూడా సిద్ధం చేశారు. కొత్తగా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్ 6 లైన్ల వంతెన, కృష్ణానది మీద గొల్లపూడి వద్ద నిర్మించిన వంతెన కూడా ఓపెన్ చేశారు. అక్కడి నుంచి నేరుగా సీడీ యాక్సెస్ రోడ్డుకు వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ సభకు వెళ్ళవచ్చు. గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి తాడికొండ మీదుగా సభకు చేరుకోవచ్చు. అమరావతి వారు హరిశ్చంద్రపురం మీదుగా సభకు చేరుకోవచ్చు. ఇక విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రజలు ప్రకాశం బ్యారేజీ మీదుగా 2 మార్గాలు, తాడేపల్లి నుంచి 1 రూటు, మంగళగిరి నుంచి 2 రోడ్లు సిద్ధం చేశారు. దాదాపు 6,000 మంది బలగాలని రంగంలోకి దింపబోతా ఉన్నారు. ఇప్పటికే ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో విరుచుకుపడడంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అలర్ట్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదులకి సంబంధించి సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళకి షెల్టర్ జోన్ ఇస్తుంది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద డీజీపీ చాలా సీరియస్గా ఉన్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన హెచ్చరించారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజధానికి ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతామని. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెంబులో నీళ్లు మట్టి ఇచ్చిపోయారని ప్రచారం చేశారు. అమరావతి రాజధానికి బడ్జెట్తో సంబంధం లేకుండా 1,00,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించడం, కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇవ్వటం, మొత్తం 1,10,000 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే 36 నెలల్లోనే పనులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు. దీని మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి రాజధాని విషయంలో మరొక అప్డేట్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఒక 9,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు సాఫ్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేందుకు భూసేకరణ చేయబోతా ఉన్నారు. అమరావతి గుడి, పాత అమరావతి సమీపంలో ఎన్రాయి, పెదమద్దూరు, కర్లపూడి ఈ గ్రామాల్లో ఆ భూసేకరణ జరగబోతా ఉంది. రైతులకి అక్కడ ఉన్న మార్కెట్ రేటు కన్నా కూడా ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లు ఉంటే రైతులకి 5 నుంచి 6 కోట్లు పరిహారం వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతాం. రాబోయే కొద్ది రోజుల్లో
అమరావతిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. ఆ వివరాలు, మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.